వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కథ విన్నారు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి టైటిల్ అది. సో ఎవరు కథ విన్నారు? అల్లు అర్జున్ కథ విన్నారు. చెప్పింది ఎవరు? బోయపాటి శ్రీను. సో వీళ్ళిద్దరి కలయికలో మళ్ళీ ఒక సినిమా వస్తుందా? ఎప్పుడు విన్నారు? ఎలా విన్నారు? ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ఆయన షెడ్యూల్ అంతా చాలా ప్యాక్డ్గా ఉంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి అట్లీ డైరెక్షన్లో ఏదైతే AA22 అనేటువంటి ఒక సినిమాని చేస్తున్నారో దాని తర్వాత ఆయన లైనప్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో ఆల్రెడీ ఒక సినిమాని ఆయన ఒప్పేసుకున్నారు. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒకటి, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఒక సినిమా ఉన్నాయని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. మరి ఇలాంటి టైంలో బోయపాటి శ్రీనుతో అసలు సినిమా ఉండే అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. గతంలో ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సరైనోడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి వరకు కూడా సరైనోడికి ముందు వచ్చినటువంటి సినిమాలతో పోలిస్తే ఆ సరైనోడితోటి ఆయన బిగ్గెస్ట్ గ్రాసర్ని అందుకున్నారు. లాభాలు కూడా దానికి భారీగానే వచ్చాయి. సో మళ్ళీ మరొకసారి ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ టైంలోనే వినిపించింది. కానీ ఎవరి పనుల్లో ఎవరి ప్రాజెక్టులో వాళ్ళు నిమగ్నమైపోయారో, అటు అల్లు అర్జున్ ఇటు బోయపాటి శ్రీను. బోయపాటిది ఆయన స్కూల్ ఏంటో మనందరికీ తెలుసు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమాలే ఆయన తీయగలుగుతారు. సో ఆయనకు మామూలు సాఫ్ట్ సినిమాలు ఆయనకి వర్కౌట్ కానే కాదు బోయపాటికి. అసలు అలాంటి కథలు ఆయన దగ్గర నుంచి రావు. రీసెంట్గా ఆయన చేసినటువంటి అఖండ 2 సినిమా కూడా సనాతన హైందవ ధర్మం గురించి ఆయన చెప్పుకొచ్చారు. సో ఎక్కువగా ఆయన సినిమాల్లో ఆ తరహా కథాంశాలు ఉంటాయి. అఖండ సినిమా చూసుకున్నా మనకు అది కనిపిస్తుంది. ఈవెన్ అంతకుముందు తీసినటువంటి సినిమాల్లో కూడా భక్తికి సంబంధించినటువంటి ఒక అంశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను కాస్త టఫ్ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే అఖండ 2 కంటే ముందు ఆయన రూపొందించినటువంటి స్కంద అనే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయింది. రామ్ పోతినేని కథానాయకుడిగా ఆయన చేసినటువంటి సినిమా. రామ్ పోతినేని అందులో డ్యూయల్ రోల్లో మనకి కనిపించడం తెలుసు. సో అయినప్పటికీ కూడా ఆ సినిమాతో నిమిత్తం లేకుండా మళ్ళీ బాలయ్య తనకు అది వరకు ఒక హ్యాట్రిక్ హిట్స్ ని అందించినటువంటి డైరెక్టర్ కాబట్టి వేరే ఆలోచన లేకుండా ఆ సినిమాని అఖండ 2 సినిమాని ఆయన చేశారు. కాకపోతే ఆ సినిమా కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. కాకపోతే బోయపాటి రిలీజ్ కాలేదు అనేటువంటి మాట వినిపించింది. ఆ సినిమా ఫెయిల్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ వద్ద అనే విషయాన్ని స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన దాన్ని తీసుకోవట్లేదు. ఆ సినిమా విజయం సాధించింది అనేటువంటి భావంలోనే ఆయన ఉన్నారు. సరే, ఇప్పుడు మరి కథ విన్నారు అనే దానికి వస్తే ఎక్కడ విన్నారంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలోనే ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆయన సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. AA22 చాలా రోజుల నుంచి అక్కడే అట్లీ ఆ సినిమాని షూట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడికి బోయపాటి వెళ్ళి మరి ఆ సినిమాని వినిపించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఆ కథ ఆయనకి చెప్పటం, ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఈయన చెప్పినటువంటి లైన్ తనకు నచ్చిందని, ఇదివరకే నచ్చింది ఒక లైన్ చెప్పారు, ఇప్పుడు పూర్తి నెరేషన్ ఇచ్చారని చెప్పేసి మనకి తెలిసింది. సో ఆ నెరేషన్తో కూడా అల్లు అర్జున్ సాటిస్ఫై అయ్యారు, బాగుందని చెప్పేసి బోయపాటికి చెప్పారు అని చెప్పేసి బయట అయితే ఒక టాక్ స్ప్రెడ్ అవుతూ ఉంది. మరి అది ఎలాంటి కథ ఏంటి? ఒకప్పుడు వాడిద్దరు కలిసి చేసినటువంటి సరైనోడు తరహాలో ఉండేటువంటి కథన. సో అందులో మనం చూసాం ఒక ఫ్యామిలీ ఎమోషన్ ని మేళవించినటువంటి కథ. ఇద్దరు హీరోయిన్లు ఆ సినిమాలో ఉండటం, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే క్యాథరిన్ ట్రెసా. సో వీళ్ళిద్దరితోటి ఆయన చేసినటువంటి అంటే ఆ హీరోయిన్ల పాత్రను ఆయన బ్లెండ్ చేసినటువంటి విధానం కానివ్వండి, ఈవెన్ పాటలు కూడా ఆ సినిమాలో మంచి హిట్ అయ్యాయి. సరైనోళ్ళు శ్రీకాంత్ క్యారెక్టర్ కి అలాగే అల్లు అర్జున్ క్యారెక్టర్ కి మధ్య ఉండేటట్టు బాబాయ్ అబ్బాయి బంధాన్ని కూడా ఆయన ఎలివేట్ చేసినటువంటి తీరు, ఇవన్నీ కూడా బాగా జనాల్ని ఆకట్టుకునే ఆ సినిమాకి అంత పెద్ద విజయాన్ని సాధించి పెట్టాయి. పైగా అందులో విలన్ రోల్ని ఆది పినిశెట్టి పోషించినటువంటి ఆ రోల్ని బోయపాటి స్క్రీన్ మీద తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఆదికి అల్లు అర్జున్కి మధ్య కాన్ఫ్లిక్ట్ని కూడా ఆయన బాగా చూపించగలిగారు. అందుకనే అది ఆ టైంకి బిగ్గెస్ట్ గ్రాసర్గా అల్లు అర్జున్ కెరీర్లో ఆ సినిమా నమోదైంది. సో మరోసారి అలాంటి మ్యాజిక్ని రిపీట్ చేయాలి అని చెప్పేసి బోయపాటి భావిస్తున్నట్లు. సో అందుగురించి పట్టు విడవకుండా టైం లేకపోయినా అల్లు అర్జున్కి
సో మొత్తానికి ఆ టైం సంపాదించుకొని బాంబేకి వెళ్ళి ముంబైకి వెళ్ళి ఆ కథని నెరేట్ చేసి ఫుల్ నెరేషన్ ఇచ్చి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే మరి అది నిజంగా ఎప్పుడు అవుతుంది ఏంటి? తను వరుసగా ఇప్పుడు 3 సినిమాలు, ఇప్పుడు చేస్తున్న సినిమా కాకుండా కనీసం మరో 2 సినిమాలు చేసిన తర్వాతనే బోయపాటికి ఏమైనా ఛాన్స్ ఇస్తాడా, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనం భావించాలి. మరి అప్పటి వరకు కూడా ఇంకో 2-3 సంవత్సరాలు పట్టొచ్చు దానికి. అప్పటి వరకు కూడా బోయపాటి శ్రీను వేరే సినిమా చేయకుండా అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడా, లేదా తనకేమైనా ఒక ఆశ ఉందేమో, ఈ కథ నచ్చితే ఇమ్మీడియట్ గా ప్రస్తుతం చేస్తున్న సినిమా లోకేష్ కనకరాజ్ సినిమా తర్వాత తన సినిమాని చేస్తాడేమో అనే ఒక హోప్ తోటి, ఒక ఆశతోటి బోయపాటి ముంబై వెళ్ళి అల్లు అర్జున్కి ఆ కథ చెప్పి ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే, కొంతమంది ఇప్పుడు బోయపాటితో వద్దు, ఎందుకంటే బోయపాటి వరుసగా 2 ఫెయిల్యూర్ సినిమాలు చేశాడు కాబట్టి ఇప్పుడు అతనితో చేయకపోవడమే మంచిది. మీకు ఆల్రెడీ మంచి స్టార్ డైరెక్టర్లతోటి వరుసగా సినిమాలు ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటేనే బెటర్. సో ఇప్పుడు అట్లీ, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో లేదా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తే బాగుంటుంది. సో ఆ లైనప్ ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా అయితే కథ బాగుందని చెప్పారు కానీ అల్లు అర్జున్ ఎప్పుడు చేస్తాం ఏంటి అనేది మాత్రం ఆయన నుంచి స్పష్టమైన హామీ అయితే బోయపాటికి లభించలేదని తెలుస్తూ ఉంది. సో మరి బోయపాటి ఏం చేస్తాడు? అల్లు అర్జున్ కోసం ఇంకా 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తాడా, లేకపోతే మరొక హీరోతోటి ఏమన్నా సినిమా ప్లాన్ చేస్తాడా? ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎవరు కూడా బోయపాటితో పని చేయడానికి సుముఖంగా లేరు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. మరి ఏదైనా రామ్ పోతినేని లాగా టైర్ 2 స్టార్ తోటి ఏమన్నా బోయపాటి ఏమైనా సినిమా ప్లాన్ చేస్తాడా? సో అందులో కూడా ఎవరు ఆయనతో కలిసి పని చేయడానికి ఇప్పుడు ముందుకు వస్తారు? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. సో ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ కథ విన్నాడు అనేటువంటి ఒక విషయం మాత్రం మన దగ్గరికి అయితే వచ్చింది, బోయపాటి నుంచి విన్నాడని. మరి బోయపాటే మరి చూడాలి, తను వెయిట్ చేస్తాడా లేకపోతే మరో హీరోతో వెళ్తాడా, అది ఈ కథతో వెళ్తాడా లేకపోతే మరో కొత్త కథతోటి ఆ సినిమా చేస్తాడా? లెట్ us వెయిట్ అండ్ సీ.